ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ శ్రీ బ్రహ్మ హరే హరాయ గుణాత్మ సారోగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట గడియ, రావు గడియ, లక్ష్మీ గడియ, పూజ గడియ. ఆదాయములో 2, ఖర్చులో 8, రాజపూజిత 1, అవమానాలు 5. వీళ్ళకి రీ అనగా చిత్తా నక్షత్రము, రే రోర్ త స్వాతి నక్షత్రము, త్రే విశాఖ నక్షత్రము. ఈ 3 నక్షత్రములు కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఈ రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా ఏ పని చేసినా కూడా చాలా వరకు కష్టపడుతూ పోరాటం చేస్తుంటారు. కానీ వీళ్ళ మనస్తత్వము చాలా వరకు ప్రశాంతమైన మనస్తత్వం. ఈ తులరాశి వాళ్ళకి ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ కష్టపడుతూనే ఉంటారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోతుంటారు. ఒకవేళ పొందినా కూడా దాంట్లో ఎవరో ఒకడు మధ్యలో కొంచెం ఇబ్బందులు పెట్టేసి, వాళ్ళని నష్టం చేసి, వాళ్ళని ఇబ్బంది పాలు చేసి, లేనిపోయిన ప్రజలకి వాళ్ళ గురించి చెడుగా చెప్పేసి, చెడుగా భావించేసేసి ఇబ్బందులు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అదృష్టము, జీవితం, లలాటకంలో చూసుకుంటే ఇలా జాతకంలో శివుడు, వెంకట్రమణ వీళ్ళిద్దరు వచ్చారు. అంటే వీళ్ళు పూజించాల్సింది శివ పూజ చేయాలి, వెంకటరమణ ప్రార్థన పూజలు చేయాలి. ఈ 2 చేస్తేనే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మరి తులరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది చేయాలనుకున్నా కూడా టక్కన నమ్మేస్తారు. ఆడవాళ్ళు చెప్పినా, మగవాళ్ళు చెప్పినా, బంధువులు చెప్పినా, స్నేహితులు చెప్పినా కూడా వాళ్ళ మాటను వీళ్ళు మనకి మంచి చెబుతున్నారులే అని ఆలోచించి ఇది మనవాళ్ళే అని అనుకుంటారు. కాబట్టి అది వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు చేసిన ఒక మంచితనం వీళ్ళకి చెడుగా మారిపోతుంది. ఎందువల్ల అంటే ఎదుటి వాళ్ళ మాటలు వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళ గురించి అన్నీ వాళ్ళు లేనిపోయిన మాటలు చెప్పి వీళ్ళ మీద కొన్ని సికాకులు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా, కోర్టు సమస్యల దాకా లేనిపోయిన సికాకులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా పటాపంచలు చేసే జాతక ఫలితాలు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి బంధుమిత్రులలో జాగ్రత్తలు పాటించాలి. ఎవరినంటే వాళ్ళని వీళ్ళు నమ్మకూడదు. స్నేహంలో చాలా జాగ్రత్తలు ఉండాలి. చేసే వ్యాపార బిజినెస్లో కూడా జాయింట్లు విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా 2, 4, 6, 8, 10 ఈ సంఖ్య వాళ్ళకి ఇంతమందితోని చేయాలి. లేదు ముగ్గురితోని కానీ, 5 మందితో కానీ, 7 మందితో కానీ, 9 మందితో కానీ బేసంఖ్యతో మీరు పాటించి చేశారనుకోండి, కొన్ని ప్రమాదాలు, కొన్ని బిజినెస్ లాసు, చేసే వ్యాపారం, ఉద్యోగ విషయాలలో చాలా వరకు ఇబ్బందులు పాలైపోయి అధోగతి ప్రాబ్లాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు సరిసంఖ్యని పాటించండి, బేసంఖ్యను పాటించొద్దు. నల్ల వస్త్రములు ధరించొద్దండి. మీరు బ్లాక్ డ్రెస్ వేయొద్దండి. వాహనములు, కారు కానీ, బైక్ కానీ, ఏదైనా కానీ నల్లటి వాహనములు మీరు ఎక్కువగా ధరించకూడదు. నల్లటి వస్త్రములు ధరించకూడదు. నల్లటి వాహనములు మీరు కొనకూడదు. ఒకవేళ మీరు తీసుకున్నా మళ్ళా మార్పిడి చేయాలి. లేకపోతే దానివల్ల మీకు ప్రాణ అపాయాలు, ప్రాణ నష్టాలు, ప్రాణ ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు పూజించాల్సిన భగవంతుడు శ్రీ ఏడుగొండల స్వామి, వెంకట్రమణ, శివయ్య ఆరాధన, ఈ 2 పూజల వరకు మీరు తప్పకుండా చేసుకుంటే
మీకు ఉండాల్సిన కష్టాలు అన్ని వైదొలిగిపోతాయి. మీకు నమ్మిన వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు కూడా మీకు వాళ్ళ వల్ల ఇంకా ఇబ్బందులే గాని డెవలప్‌మెంట్ అనేది పెద్దగా కనబడతలేదు. ఈ సమస్యలన్నిటికి మొత్తానికే కారణం ఏమిటంటే, మీ మీద ఉండాల్సిన గ్రహస్థితులు కొన్ని అనుకూలం లేని దానివల్ల మీకు బలం తగ్గిపోతుంటది. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకోని ధైర్యంగా మీరు పోతారో, అక్కడ వాళ్ళ మొఖం చూడగానే మీకు ఆ వాక్కు శుద్ధి గాని, ఆ పని గాని బ్రేక్ అయిపోతుంటది. అలా బ్రేకు కాకోకుండా ఆ పని మీకు కరెక్ట్‌గా సక్సెస్ కావాలి అంటే, మీ పేరు బలాన్ని బెట్టి జాతక ఫలితాన్ని అనేది మనం చూడాలి. జాతక చక్రం వేసేసి చూడాలి. జాతక చక్రం వేసి చూసి, మీకు రావు కేతువులు స్థితిగతులు ఎంతవరకు వచ్చాయనేది చూసి, మీ జాతక ఫలితాలు మేము చూసి చెప్పగలుగుతాము నాన్న. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు తప్పకుండా మీరు మాకు ఫోన్ చేసిన యెడల, మీరు ఎలాంటి సమస్యలో ఉన్నారు, మీరు ఏ టైం నుంచి ఏ టైంలోకి పోతే మీకు టైం బాగుంటుంది, ఉదయం టైంలో ఏం బాగుంటుంది, మధ్యాహ్నం టైంలో ఎలా ఉంటుంది, సాయంకాలం టైంలో మీరు చేస్తే ఎలాగొస్తుంది అనేది ఈ 3 విధానాలు మీకు చెప్పాల్సిన కొన్ని విధానాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు గూడా ఉన్నారు మీకు. కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు గాబట్టి, ఆ సమస్యల్లో నుంచి సతమతం కాకోకుండా, మీ మీద ఉండాల్సిన సమస్యల్ని మేము తీసేసి, మిమ్మల్ని ఒక మంచి మార్గంలోకి మీకు పంపించే యోగ ప్రాప్తి మేము చూపించగలుగుతాము, చేయగలుగుతాము. కాబట్టి ఈ కింద ఉన్న నంబర్‌కి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.